కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవిని ప్రకటించడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రకటించేటోడు ఎట్లా ప్రకటించినా కోదండరామ్ గారు ఒక రాజనీతి శాస్త్రంలో పండితుడు. అవును. సుదీర్ఘకాలం పౌర హక్కుల ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి. అవును. దాని తర్వాత సరే అడపా అవసరానికో మంచుకో చెడుకో తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా పెట్టుకుంటే జేఏసీ చైర్మన్గా చెలామణి అయ్యి ఉద్యమానికి ఒక ప్రతీకగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఇంత సుదీర్ఘమైనటువంటి జీవిత అనుభవం ఉన్నటువంటి పౌర హక్కులు, ముఖ్యంగా పౌర హక్కుల అంటే ప్రజల హక్కులు పౌర హక్కుల గురించి మాట్లాడేటువంటి సంస్థలు పనిచేసిన వ్యక్తిగా ఒక కేసులో ఉన్నటువంటి ఎమ్మెల్సీకి ఆయన ఎట్లా ఒప్పుకున్నాడో నాకైతే ఆశ్చర్యం వేస్తున్నది కదా. ఇప్పుడు తెలియని రాజకీయ నాయకులు అంటే రాజకీయలో ఉన్న వాళ్ళంటే వేరు. అవును. కానీ రాజనీతి శాస్త్రం తెలిసి పౌర హక్కులు తెలిసి చట్టాలు తెలిసి అన్నీ తెలిసిన వ్యక్తులు ఆల్రెడీ అప్పుడు దాని మీద ఒక కేసు వేసిండ్రు, హైకోర్టులో పెండింగ్ ఉన్నది. అట్లా ఉన్నటువంటి దాన్ని అసలు వాళ్ళు నాకైతే విచిత్రం ఆశ్చర్యం వేస్తున్నది. కోదండరామ్ ఏంది ఈ చివరి దశలో ఈ మొత్తం జీవితం అంతా ఒక ప్రయాణం చేసి ఇప్పుడు ఏం కాలబడ్డది ఇక్కడ? వయసు అయిపోయా అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఎమ్మెల్సీ ఇస్తేంది ఇవ్వకపోతే ఏంది? అదే నీకు తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో 10 ఎమ్మెల్సీలు 50 ఎమ్మెల్సీలతో సమానమైన గౌరవం దక్కింది. అతిపెద్ద అధ్యాయం ఉంది ఆయన పేరు మీద. ఈ ఒక్క ఎమ్మెల్సీ తీసుకోనట ఏమో చేస్తాడట, ఏమో అయిపోతుందట. ఇవాళ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడితే పాలకులు గడగడలాడే పరిస్థితిలో ఉన్నావు నువ్వు. అటువంటి స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తివి ఆడపోయి చేతులు కట్టుకొని నోటికి తాళాలు వేసుకొని కన్న గంతలు కట్టుకొని చెవులలో సీసం పోసుకొని ఏదో అంటారు చూడు, అదేంది అది న్యాయస్థానాల్లో ఉంటుంది, ఏదో బొమ్మలు పెడతారు కదా, చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకని చేసినట్టే ఉన్నది. మూతి కట్టుకొని కండ కట్టుకొని చెవులలో పెట్టుకొని ఏంది ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు పాలకులు అంటే అవుతారు, రాజకీయాల్లో ఏదో సుదీర్ఘకాలం ఉన్నోళ్ళు వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు. కానీ సుదీర్ఘకాలం ఉద్యమ చరిత్ర కలిగి ప్రజల పక్షాన నిలిచి పౌర హక్కుల ఉద్యమంలో ఉండి పౌర హక్కులు తెలిసి చట్టాలు తెలిసిన వ్యక్తిగా చాలా బాధాకరమైంది. ఇప్పుడు ఇచ్చేటోడు ఏముంది, చిన్న బట్ట వాడుకోవాలని చూస్తాడు అంతే కదా, వాళ్ళకి ఫేస్ వాల్యూ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి ఫేస్ వాల్యూ ఏమున్నది ఆడ? ఎవరు తెలంగాణ ఉద్యమకారులు? ఎవరంటే తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వాములైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏదో మొన్న ప్రభాకర్ కొద్దిగా ఉన్నాడు, జనమే ఓట్లేసి గుద్ది వారికి గెలిపించారు. అంటే అందుకే నేను ఇందాక కూడా చెప్పిన జనం గుద్దడానికి ఓట్లేయడానికి. ఇప్పుడు మేము ఈ విషయంలో కూడా మాట్లాడినాం. రైతులు ఏమన్నారో తెలుసా? ఇట్లా పోయి ఎందుకు మీరు ఈ ప్రభుత్వం వద్దనుకుంటారు, ప్రభుత్వం ఎందుకు మారాలనుకుంటారంటే ఒకటే సూటి ప్రశ్న అడిగిండ్రు. సూటికి సమాధానం చెప్పిన వాళ్ళు, బిడ్డ పంట మార్పిడి చేయకపోతే పంట దిగుబడి రాదన్న, పంట మార్పిడి చేయకపోతే పంట దిగుబడి రాదు అని. దీనికి మార్క్సు, లెనిన్లు, మావోలు, గాంధీలు, అంబేద్కర్లు ఎవరు అవసరం లేదు. పాలకులను మార్చకపోతే పరిపాలన సక్రమంగా జరగదు అని చెప్పారు. సూపర్. ఎంత గొప్ప ఆలోచన చెప్పండి. దానికి తిరుగులేదు ఆ మంత్రాన్ని. మేము పిహెచ్డీలు చేస్తాం, డాక్టరేట్లు చేస్తాం, మేము ఫలానా అంటే వాళ్ళ ముందు మాట్లాడగలుగుతామా? నోరు తిరగలేదు అంతే. మాట్లాడగలుగుతామా? రైట్. ఫైనల్గా చెప్పండి, ఈ 100 రోజుల పరిపాలనలో 100 మార్కులు వాళ్ళకి వేయాల్సి వస్తే మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఈ మార్కులు వేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితులు అయితే నేను ఇంతకుముందే చెప్పిన ప్రభుత్వం మారింది కానీ పాలనా వ్యవస్థలో మార్పు రాలేదు. పాలనా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు 6 గ్యారెంటీల పేరుతోటి 13 గ్యారెంటీలైన వాటిని 6గా కుదించేసి 6 అనే మరి అది ఏమన్నా లక్కీ నెంబర్ ఏందో తెలియదు కానీ వాస్తవంగా అది 13 గ్యారెంటీలు. లక్కీ నెంబర్ అనుకుంటా మరి ఏమో వీళ్ళకి కూడా అది ఏమన్నా అంటిందేమో మరి. కాబట్టి అది 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు ఇవేవి అమలు కాలేదు, అమలు చేయలేదు. వీటి గురించి ప్రజలు కూడా ఎక్కువ ఆలోచన చేస్తలేరు. ఇప్పుడు మన ప్రజలు కోరుకునేది ఒక్కటే,
ఇప్పుడు వచ్చిన మార్పుల్లో ఒక్కటే ఒక అంశంలో మనకు కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో ప్రశ్నించే అవకాశం లేకుండే, నిరసన తెలిపే అవకాశం లేకుండే, అవి కొంత పోయి కనీసం అప్లికేషన్లు ఇవ్వచ్చే ఆ పరిస్థితి లేకుండే. గది మాత్రం కనపడుతుంది. కానీ ఇంతకు మించి మరి అప్లికేషన్ ఇస్తే పరిష్కారం అవుతున్నాయా లేవా, లేకపోతే ప్రశ్నిస్తే దాన్ని వింటున్నారా లేదా అనేది అయితే ఇంకా ఇప్పుడే అయితే మనం ఖాళీకుండా కదా ఏం చేస్తాడు, ఊరికే తీసుకుంటా. ఏం చేసేది ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు అందరూ చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా ఈ గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది కాబట్టి ఇక ఇప్పుడు మనం ఏం పెద్ద కోరికలు పెట్టుకోవద్దు, ఇవ్వకపోతే ఆశలు కూడా పెట్టుకోవద్దు, ఏది అవసరం లేదు. వాళ్ళ గురించి మీరు దుబారా ఇప్పుడు వాళ్ళకి ఒకవైపు ఏమో డబ్బులు లేవంటారు, ఇంకోవైపు ఏంది కార్పొరేషన్ల సంఖ్య పెంచి పడేసారు. అరే నీకు డబ్బులే లేవంటున్నావు, ఖాళీ కుండలు అంటున్నావు, కార్పొరేషన్ పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఏం అవసరం అంటే నీకు నీ వంది మాగదులకు పునరావాసం కల్పించడానికి వాళ్ళకి బుగ్గకారులు ఇచ్చి అరే మీరు ఇట్లా బతకని రాని నెలకు 3-4 లక్షల జీతం ఏర్పాటు చేసి ఇక బోర్రాన కుక్కకు బొక్కేసినట్టు చేయడానిక ఇందుక ప్రభుత్వాలు ఏర్పడ్డది కాదు కదా. ప్రజల కనీసం ఒక్క స్కూల్ బాగు చేసిండ్రా, ఒక హాస్పిటల్ బాగు చేసిండ్రా? ఇదేదో ఇప్పుడేదో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, అది ఎప్పుడు మళ్ళా జూన్ తర్వాత అది ఉంటుందో పోతుందో, మళ్ళీ ఎన్ని ఆటంకాలు ఆర్డర్స్ కూడా ఏమి ఇవ్వలేదు అసలు వాళ్ళకి. పెట్టిస్తారు ఆర్డర్స్, ఇంకా ఎగ్జామే కండక్ట్ చేపాయి. గత ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేసి అన్ని రకాల టెస్టులు పూర్తయి మెడికల్, ఫిజికల్ అన్నీ అయిపోయిన వాళ్ళకి మొన్న కొంత స్టాఫ్ నర్సులకి అయితేంది, పోలీసులకి అయితేంది, ఏదో సింగరేణి వాళ్ళకైతే ఏదో కొన్ని ఇచ్చిండ్రు. కానీ 30,000 ఉద్యోగాలు అది ఇచ్చారు. అవును. ఇప్పుడు ఏదైతే అప్పుల కుంపడి చేసింది అన్నది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ బోల్డ్ అంత అప్పయింది. ఇప్పుడు 16,000 కోట్లు, 16,000 ఏదో 300 400 డేట్లతో సహా అది ఓపెన్ కదా, దాంట్లో ఏం సీక్రెట్స్ కాదు కదా. ఏ నెలలు ఎన్ని వచ్చినాయి, ఏ వారంలో ఎన్ని వచ్చినాయి, ఏ డేట్ ఎన్ని వచ్చినాయో అని ఓపెన్గా కనపడుతుంది కదా. మరి ఇప్పుడు నీ 100 రోజుల్లో మరి 16,000 కోట్ల రూపాయలు ఇప్పుడే చేస్తే ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చేయాలి, ఎన్ని లక్షలు చేయాలా? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఈ ప్రభుత్వానికి ఇది మేమేమీ కోపంతో కాదు, సద్విమర్శ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం, సలహాలు ఇస్తున్నాం. మేము చెప్పేదల్లా కూడా మాకు మంత్రి పదవులు కావాలని అడుగుతలేము, లేకపోతే ఎంపీలు సీట్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఏది అడుగుతలేము. మేము ఈ ప్రభుత్వానికి ఇచ్చే సలహా సూచన మేము చెప్పేది ఏంటంటే మీరు తన్నుకోకుర్రి, మీ దాంట్లో మీరు వెన్నుపోటు దాంట్లో తయారు కాకుర్రి, షిండేలు తయారు కాకుర్రి. ప్రజలు మీకు 5 సంవత్సరాల పాలన చేయడానికి మీకు మంచి అవకాశం ఇచ్చిండ్రు. పాలకపక్షానికి ఇచ్చిండ్రు, ప్రతిపక్షానికి ఇచ్చిండ్రు. ఎవ్వరి పని వాళ్ళు చేయండి. మొత్తం ఈ దేశానికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు అత్యంత ప్రమాదకరంగా తయారైనటువంటి బీజేపీ పట్ల మీరు ఎప్పటికి కూడా ఒక కన్నేసి చూడండి. ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదం నుంచి నివారణ జరగడానికి ఒక బలమైనటువంటి ఒక పార్టీ, ఒక శక్తి ముందు బలహీనులందరూ ఏకం కావాలి. కరెక్ట్. అరే జంతువులు చేస్తాయి ఆ పని. జంతువులు ఒక ప్రమాదకరమైన ఒక జంతువు వచ్చినప్పుడు అక్కడ ఉన్న చిన్న వివిధ రకాల జంతువులు అందరూ ఏకమయ్యి ఆ బలమైన జంతువుని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాయి. అరే జంతువులకున్న విచక్షణ వీళ్ళకి లేదు. ఒక బలమైన శక్తిగా ఉన్న 16 రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ బీజేపీ పాలన ఏర్పాటు చేసినటువంటి బీజేపీ చరిత్ర ఒకవైపు ఇట్లకుంటే, ఒకవైపు ముఖ్యమంత్రులను తీసుకుపోయి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కటకటాల పాలు చేస్తుంటే వీళ్ళు దానికి చేస్తాండ్రు. ఒక బలవంతుణ్ణి ఎదుర్కోవడానికి బలహీనులందరూ ఏకం కావాలి. అది జంతువులు చేస్తాయి, పక్షులు చేస్తాయి. మరి మానవుడు పెద్ద అభివృద్ధి చెందిండు అని చెప్పబడుతున్నా బుద్ధిజీవి ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు కదా, అందమైన ఏదో పదాలు పెడతారు కదా. మరి ఇక్కడ బుద్ధి ఎక్కడ బాయ్, మీ జ్ఞానం ఎక్కడ బాయ్, మీ విజ్ఞానం ఎక్కడ బాయ్, ఇంటలెక్చువల్ అని గొప్పగా రాసుకుంటారు కదా, ఎక్కడ బాయ్ మీది? మాకే అన్నీ తెలుసు అంటారు. ఏం తెలుసు? తీసుకుపోయి లోపల పడేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ
అకౌంట్ సీజ్ చేస్తే ఏం చేస్తాను మీరు? రైట్. ఫైనల్గా ఆగస్టు తర్వాత ఏ పార్టీ సారథ్యంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు? వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారము ఫస్ట్ ప్రయారిటీ రేవంత్ రెడ్డికి ఇస్తారు, రెండవ ప్రయారిటీ ఇస్తారు. అయితే ఈ రెండు బేరీ చేసుకొని ఒకవేళ రేవంత్ రెడ్డి ద్వారానే వాళ్ళు అనుకున్నది ఫుల్ఫిల్ అయిందనుకో, ఆ? అదొక పద్ధతి ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఒక ఫుల్ఫిల్ అయిందనుకో అదొక పద్ధతి ఉంటుంది. ఏది ఏమైనా రాబోయే పరిస్థితి చాలా గడ్డు కాలము. ఈ పార్టీలని, నాయకులని, మంత్రులని, ఎమ్మెల్యేలను నమ్మకుండా ప్రజలుగా మనందరం ఏం చేయాలో ఆలోచించాలి. మీరు చెప్పినట్టు బుద్ధిజీవులుగా మనం ఏం చేయాలనో, ఒక పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలనేది ఇవాళ మనందరి ముందు ఉన్న కర్తవ్యం. ఒక పెద్ద సంక్షోభం వచ్చిన, కరోనా వచ్చింది ఏం చేస్తాం? ఓ సైక్లోన్ వస్తుంది ఏం చేస్తాం? ఒక ఎర్త్కేక్ వస్తుంది ఏం చేస్తాం? వీరికి అందరంగా కులము, అరే నాది ఇది కులం, నాదా మతం, నాదా గోత్రం అనుకుంటా కూర్చుంటామా? ఒక రోడ్డు మీద పోతుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ గురై చావు బతుకులో ఉన్నవాడు మన కులం ఏంది, మన మతం ఏంది అడుగుతామా? మనకు కావాల్సిన సాయం చేస్తావా? ఇవాళ మనం కూడా ఆ విధమైనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి రాబోతున్నది, ఎదుర్కోబోతున్నాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం, ఈ బలహీనులైన వాళ్ళందరూ, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఏకం కావాలని రెండు చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను. ఇంతకు మించి నేను ఏమి పెద్దగా కోరుకుంటలేను.